వీక్షకులందరికీ నమస్కారం. మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం, ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ మీద భీకర దాడులకు దిగిందో ఇక ఇరాన్ కూడా చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే ఇరాన్ కూడా సార్వభౌమత్వం కలిగిన రాజ్యం కాబట్టి. అయితే ఇరాన్కి కొన్ని దేశాల మద్దతు ఉంది, అమెరికా లాంటి అగ్రదేశాల మద్దతు లేకపోవచ్చు. కానీ ఇరాన్ కూడా కొన్ని అరబ్ కంట్రీస్ నుంచి సపోర్టు ఇండైరెక్ట్గా ఉంది, కొన్ని దేశాల నుంచి డైరెక్ట్గా ఉంది. గత 4 దశాబ్దాలుగా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ రెండు దేశాల మధ్య మొదటి నుంచి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటూనే ఉంది. ఎప్పుడైతే 1998లో ఇరాన్ అణు కార్యక్రమాలు ప్రారంభించిందో అప్పటి నుంచే ఇజ్రాయిల్ ఇరాన్ మీద నిఘా పెట్టింది. మొసాద్ అనే నిఘా సంస్థ ద్వారా ఇరాన్లో జరుగుతున్న అణు కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకొని అమెరికాకు చేరవేస్తూనే ఉంది. అయితే అణు కార్యక్రమాలు ప్రపంచంలో అన్ని దేశాలు చేయడానికి వీల్లేదు, ఉగ్రరాజ్యాలు అసలు చేయడానికి వీల్లేదు. కొన్ని దేశాలకు మాత్రమే ఆ యొక్క హక్కు ఉంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధించేందుకే ఈ యొక్క రూల్స్ పెట్టుకున్నారు కొన్ని దేశాలు. అయితే ఇరాన్కి ఆ యొక్క హక్కు లేదు కాబట్టి హక్కు లేకుండా అణు కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది అని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ ఉంది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తూ ఉంది, అది మా మీద వేయడానికే అనేది ఇజ్రాయెల్ భయం. అయితే ఇరాన్ ఏం చెప్తా ఉంది, గడిచిన 2.5 దశాబ్దాలుగా మేము ఈ అణు కార్యక్రమాలు అనేది బాంబులు తయారు చేయడానికి కాదు, ఇది విద్యుత్ ఉత్పత్తికి మేము అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించుకుంటూ ఉన్నామని కార్యక్రమాలు ముందుకు వెళ్తా ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు పురోగతి సాధించింది. ఇరాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి అనేది కూడా ప్రపంచాన్ని కలవరపెడుతూ ఉంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 200 క్షిపణులతో ఇరాన్ మీద విరుచుకుపడ్డాడు. ఇరాన్లో కీలక సైనిక అధికారులను మొత్తాన్ని చంపిపడేశాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు మొత్తం అధికారులు మొత్తం తుక్కుతుక్కు అయిపోయి చనిపోయారు. కీలక వ్యక్తులు మరణించారు. దీంతో ఇరాన్ వదులుతుందా? ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ శక్తి ముందు ఇరాన్ నిలబడలేకపోతా ఉంది. ఇజ్రాయెల్ రాజధానిలో కూడా 2-3 క్షిపణులు వచ్చి పడ్డాయి. ఇజ్రాయెల్కు చెందిన 2 విమానాలను కూడా ఇరాన్ వాళ్ళు కూల్చివేశారు. అయితే ఆయుధాల్లో, క్షిపణులు ప్రయోగించడంలో, యుద్ధ విమానాల్లో ఏదైతే యుద్ధానికి సంబంధించిన సైనిక పాఠవాళ్ళలో ఇజ్రాయెల్కి తిరుగులేదు. ఎందుకంటే అమెరికా నుంచి నేరుగా సపోర్ట్ ఉంది ఇజ్రాయెల్కి. ఆ 2 దేశాల మధ్య యుద్ధం మాకు సంబంధం లేదని అమెరికా వాడు చెప్తున్నా ఇజ్రాయెల్కి పూర్తిగా సహకారాలు అందిస్తుంది అమెరికానే. అమెరికా అండ లేకుండా ఇజ్రాయెల్ ఇంత భయంకరమైన దాడికి దిగదు. ఇదేదో ఊరక దాడులే కాదు, ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారిపోయింది. ఇప్పటి వరకు పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగిన యుద్ధం ఇక నుంచి ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా మారింది. పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాదులు మొత్తానికి ఆయుధాలు ఇచ్చి పంపించింది ఇరానోడే. హిజ్బుల్లాకు ఆయుధాలు ఇచ్చింది ఇరానోడే. అక్కడ ఉండే తీవ్రవాద సంస్థలన్నిటికీ ఇరానోడు ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్ మీద నెడతా ఉన్నాడు. దీంతో ఇజ్రాయెల్ డిఫెన్స్లో పడిపోయింది. ఎప్పటికైనా ఇరానోడు నా మీద అణుబాంబు వేస్తాడు, ఇరాన్ కనుక అదుపు చేయకపోతే రాబోయే 10 సంవత్సరాల్లో ఇక ఇజ్రాయెల్ ఉండదు. అందువల్ల మేము ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం, మేము డిఫెన్స్లో వెళ్ళాం, మా రక్షణ మేము చూసుకున్నాము, అంతేగాని ఇరాన్ని నాశనం చేసే ఉద్దేశం మాకు లేదు అని ఇజ్రాయెల్ వాడు చెప్తా ఉన్నాడు. కానీ ఇరాన్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగింది. అయితే ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ముందు ఇరాన్ నిలుస్తుందా అంటే నిలిచే అవకాశం లేదు. కానీ అణుబాంబు కనుక ప్రయోగిస్తే అది ఇజ్రాయెల్ దాకా చేరుతుందా లేదా అనేది కూడా అనుమానం. ఇరాన్కి ప్రస్తుతానికైతే ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు, వారికి ఉన్న సైనిక పాఠవం కూడా తక్కువే. ఇజ్రాయెల్ 100 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతూ ఉంది. విచిత్రం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం ఇరాన్లో ఒక రహస్య డ్రోన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే ప్రయోగించి గురి తప్పకుండా కొట్టింది. ఒక సైనిక అధికారి దేశం మొత్తానికి సైనిక అధికారులను చంపడం అంటే సామాన్యమైన విషయం కాదు. రాబోయే కొద్ది గంటల్లో ఇరాన్ ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోబోతోంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుద్దాం.